ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనుకున్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ. ఏం గజానన, అంతం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు యుద్ధము ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన నీకు తెలియని ఆంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వ ప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, నీకు తెలియనిదేమున్నది? అదేనా? సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అగ్రజులకు శరీరలాఘవము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదేగాని సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషులు. వారి కలయిక వలనే సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. భలా, మీ ప్రదర్శన మనకు మెచ్చినాము. మీకు ఏమి కావాలనో కోరుకున్నాడు. నారాయణ నారాయణ. గజాసుర, తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరతారో ఏమో. ఏమి కోరినా ఇస్తాం. నారద, మేము అపర పరమేశ్వర అవతారులం. వరాలు అనుగ్రహించటంలో ఆ శివునకు మేమేం తీసిపోం. అది నిజమే. అపరపరమేశ్వరులు ఆడిన మాట తప్పని వారు. జంగమయ్యలు, గజాసురుల వారి అనుగ్రహం లభించింది. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనమునకు తగిన బహుమానం లభించబోతుంది. అవునవును, కోరుకోండి, సందేహించకండి. నా రత్నాల మణిమాన్యాలా? మేము అందరిలాంటి యాచకులము కాము, జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? వీరు గంగిరెద్దుల వారు కాదు, కపటలేకటారులైన దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా?
అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరని జ్యోతిని నీ గర్భకుహరంలో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు? నారాయణ, మాట ఇచ్చే ముందు నా మాట వినుంటే ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర పరమేశ్వరుడనని ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే, ఇప్పుడు ఏమంటావు? ఆడిన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మేమెరుగం. అయినా చేతులతో తీసేయటానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే చేవ కలిగితే పాలలోచనని బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. నారాయణ నారాయణ, గజాసుర అదే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు. తెలివన్నా నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. తెలివన్నా నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. సదాశివ శంభో శంకర పరమ దయాకర భక్తవ శంకర నంది వాహన నాగభూషణ బాలలోచన భయ విమోచన బాలకూట విషకంఠాభరణ చంద్రచూడ హే గిరిజారమణ శ్రీకర శుభకర త్రిపురాసురహర సురగణ వందిత ముని జన సన్ముఖ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అండపిండ బ్రహ్మాండమునంతా నిండి ఉన్నవో అఖిలాండేశ్వర దీనుల కాచే దీన శరణ్య భక్తుల వచ్చే పరమ పావన రామర వినవా రావా 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 రావా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో శంకర సాంబ సదా శివ హర 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 శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ. ఓం నమః శివాయ. శంభో శంకర సాంబ సదా శివ హర 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 శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ. స్వామి శంకర, భక్తవ శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? గజాసుర, విపరీతమైన వరాలు విపత్కరాలు. ఆనాడే నిన్ను హెచ్చరించాం. నిజమే స్వామి, అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కానీ దానికి ఎంత శిక్ష విధిస్తావా ప్రభు? నీ కొలువుకు నెలవై అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకార బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి? నిరంతరం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్న నా కళ్ళను చేస్తావా ప్రభు? గజాసుర, విచారించు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? బాలకాన్ని పిలిచావు కదా, బాలకున్నే. మాటలు బాగా నేర్చావే.
తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టులే. అమ్మ ఆజ్ఞ. మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్త. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలీదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తుంటే నీ ప్రల్లదనం మితిమీరిపోతుంది. నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచారా, ఈ పరమేశ్వరుణ్ణి నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్ని వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల 1000 చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా. బాలక, జై మాతా. అయ్యో, అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేశాను. జై మాతా. జై మాతా. ఏమిటి ఘోరం? ముక్కు పక్కలాడిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపించారు. పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కలలో ఊహల్లో రూపురేఖలు దిద్దుకొని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయా దాక్షిణ్యరహితంగా మీ 3వ నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించలేకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దగ్ధం చేశారు. ఈ క్షోభ నేను భరించలేదు. ఈ పసివాడు లేనిదే నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలపెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకో తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం, అంటే యమస్థానం. మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలన్నారు. అదిగో అటు చూడు, అక్కడ ఏదో పడుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే, ఈ ఏనుగు ఉత్తరపు దిక్కునే తలపెట్టి పడుకుందిరా. దీని తల తీసుకోవడం. నాయన, నీ ముద్దు మాటలు తనివి తీరా వినలేకపోయానే. ఈ అనర్థం జరుగుతుందని తెలిస్తే నిన్ను కావలి పెట్టకపోయేదాన్ని. నిన్ను చేజేసిలా చంపుకున్నాను. శివకోపాగ్నికి బలి చేశాను. అమ్మా భవాని, చింతించకు. ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన. నీ బిడ్డడు తప్పక సజీవుడవుతాడు. ప్రభు, దశ దిశలు వెతికారు. ఉత్తర దిక్కున తలపెట్టి శయనిస్తూ ఈ గజానం మాత్రం దొరికినది. పరమేశ్వర,
ఈ హస్తి మస్తకమును ఆ దేహమునకు సంధించి ప్రాణప్రతిష్ఠ గావింపు. వద్దు వద్దు. చంద్రబింబం వంటి చక్కని మోము కలిగిన నా బిడ్డడికి ఈ ఏనుగు తల, ఆ వికృత రూపాన్ని నేను చూడలేను, చూసి భరించను లేను. కాత్యాయిని, నీ బిడ్డడు కారణ జన్మ, మూషికుని అంతమొందించుటకే అవతరించిన. అవునమ్మా, ఆ మూషికుని చంపుటకు ద్విజన్ముడు ద్విరూపుడు కావాలని కదా దైవ నిర్ణయం. ఏనుగు తల విజ్ఞానానికి సంకేతం, మదించిన బలానికి. నీ సుతుడు మహావిజ్ఞాని, మహాబల సంపన్నుడు అవుతాడమ్మా. అంతేకాదు, నీ తృప్తి కోసం ఈ బిడ్డడికి కామరూపం ప్రసాదిస్తున్నాం. ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు. కాదనక చిరంజీవిని చేయండి. భవదనుగ్రహం ఎలాగుంటే అలాగే కానివ్వండి. చిరంజీవి, చిరంజీవి, వీరే మీ పితృదేవుడు పరమేశ్వరుడు. వందనాలు. శ్రీరస్తు. వందనాలు. శుభమస్తు. వందనాలు. జయము. విన్నావా నా దేవతలు చేసిన కుతంత్రము? నారాయణ, ఆ పత్రము అప్పటితో ముగిసిపోలేదు మూషిక రాజేంద్ర. గజాసుని వంతు అయినది, ఇక నీ వంతు కానున్నది. ఏదో నీ శ్రేయోభిలాషిని కనుక ముందుగా హెచ్చరించిపోవాలని వచ్చినాను. నిన్ను నిర్జించడానికై దేవతలందరూ భవానితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరుణ్ణి సృష్టించింది. ఎటులా మమ్ములను నిర్జించుటకు వీరుడు సృష్టించినదా? ఎవడా వీరుడు? ఒక చిన్న సందేహం. ఆనాడు పార్వతీ మందిర ప్రాంగణమున నీ భరతం పట్టిన ఆ పుడతడు కాదు కదా ఈ మహావీరుడు. ఆర్భకుడా, మమ్ములను నిర్జించే అర్హతలు వాడికెక్కడ? నారాయణ, నీ మారకునకు కావలసిన అర్హతలేమి? మమ్ములను జయించుటకు అయోనిజుడు బ్రహ్మ సృష్టితో పుట్టనివాడు. ఆగాదు, ఆ బాలకుడు అయోనిజుడే, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడే. ద్విరూపుడు ద్విజన్ముడు కావాలను కదా. అది అయినది. ఈశ్వరునిచే ఆ బాలుని తల నరకబడి మరల గజాసురుని శిరస్సు అతికించబడి బ్రతికించబడి, కావున ద్విరూపుడు ద్విజన్ముడు అయినట్లే కదా. నారాయణ, ఇక జితేంద్రియుడు, బ్రహ్మచర్య దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే. అంతేనా? రేపే ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది. కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున. అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా. అవును, మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవలి. ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో చూచెదను. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం దేవీం వాచమజాయంత దేవాః తాం విశ్వరూపాం వచనో వదంతే గడియలు మించిపోకుండా యజ్ఞోపవేత ధారణ జరగాలి. యజ్ఞోపవేతాన్ని తెప్పించండి. సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తస్తు. నారాయణ నారాయణ, ఏ యువతములో ఉంటుంది.
సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతమది. ఏమిటి కట్టం? పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానుల వారి యజ్ఞోపవీతాన్నయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు. प्रतिमुञ्च शुभ्रम् यज्ञोपवीतम् बलवस्तु तेजः यज्ञोपवीतधारणमुहूर्तस्तु मुहूर्तो. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కొరికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్వ్యక్తి. వారి కార్యము జరిగిపోయినది. అయిననే ఇంకనూ బ్రహ్మోపదేశము కావాలని కదా. చిరంజీవి, బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రము అతి రహస్యము, స్వరప్రధానము కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించి. పరమేశ్వర, తండ్రిగా తనయునికి మీరే మంత్రోపదేశం చేయాలి. నిన్ను నిర్జించడానికై దేవతలందరూ భవానితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరుణ్ణి సృష్టించింది. ఎటులా మమ్ములను నిర్జించుటకు వీరుడు సృష్టించినదా? ఎవడా వీరుడు? ఒక చిన్న సందేహం. ఆనాడు పార్వతీ మందిర ప్రాంగణమున నీ భరతం పట్టిన ఆ పుడతడు కాదు కదా ఈ మహావీరుడు. ఆర్భకుడా, మమ్ములను నిర్జించే అర్హతలు వాడికెక్కడ? నారాయణ, నీ మారకులకు కావలసిన అర్హతలేమి? మమ్ములను జయించుటకు అయోనిజుడు బ్రహ్మ సృష్టితో పుట్టనివాడు. ఆగాదు, ఆ బాలకుడు అయోనిజుడే, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడే. ద్విరూపుడు ద్విజన్ముడు కావాలను కదా. అది అయినది. ఈశ్వరునిచే ఆ బాలుని తల నరకబడి మరల గజాసురుని శిరస్సు అతికించబడి బ్రతికించబడి కావున ద్విరూపుడు ద్విజన్ముడు అయినట్లే కదా. నారాయణ, ఇక జితేంద్రియుడు, బ్రహ్మచర్య దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే. అంతేనా? రేపే ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది. కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున. అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా. అవును, మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవలి. ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో చూచెదను. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం దేవీం వాచమజాయంత దేవాః తాం విశ్వరూపాం వచమో వదంతి ముహూర్త గడియలు మించిపోకుండా యజ్ఞోపవీత ధారణ జరగాలి. యజ్ఞోపవీతాన్ని తెప్పించండి. సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తస్తు. యజ్ఞోపవీతం ముక్కైపోయింది. నారాయణ నారాయణ, ఏ యువత పొలో ఉంటుంది. సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతమది. ఏమిటి కట్టం? పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానుల వారి యజ్ఞోపవీతాన్నయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు.
పవిత్రం ప్రజావతేర్యత్సాజం పురస్తాదే ఆదుష్యమగ్రిజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తం. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కొరికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్వ్యక్తి. వారి కార్యము జరిగిపోయినది. అయిననే ఇంకనూ బ్రహ్మోపదేశము కావాలని కదా. చిరంజీవి, బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రము అతి రహస్యము, స్వరప్రధానము కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించి. పరమేశ్వర, తండ్రిగా తనయునికి మీరే మంత్రోపదేశం చేయాలి.